అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పాక్ ను రిస్క్ లోకి నెట్టేసిన టీఆర్ఎఫ్ పై అమెరికా యాక్షన్. అమెరికా చర్యలకి చైనా మద్దతుతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి. పాకిస్తాన్ విషయంలో నిజంగానే చైనా ఆలోచన మారిందా? ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పహల్గామ్ దాడికి లష్కర్-ఇ-తోయిబాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. సదరు ఉగ్ర సంస్థ నెట్వర్క్ ను ఇప్పటికే తాము ధ్వంసం చేసినట్లు పేర్కొనింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఎల్ఈటీకి అనుసంధానించే ఏ ప్రయత్నమైనా వాస్తవ విరుద్ధమని తెలిపింది. అంతేకాదు, తీవ్రవాదానికి వ్యతిరేకంగా తాము ముందుండి పోరాడుతున్నామంటూ చిలక పలుకులు పలికింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో తాము ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నామంటూ శాంతి వచనాలు చేసింది. సరిగ్గా ఆ సమయంలోనే చైనా నుంచి సంచలన రియాక్షన్ వచ్చింది. ఆ స్పందనతో పాక్ మైండ్ బ్లాంక్ అయింది. పహల్గామ్ ఉగ్రదాడిని చైనా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ లష్కర్-ఇ-తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని సమర్థించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ ప్రకటనే ఇస్లామాబాద్ లో భూకంపం పుట్టించింది. ఎందుకంటే పాకిస్తాన్ కు చైనా అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. పైగా తమ ఉగ్రవాదులకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వేదికల్లోనూ మద్దతుగా నడిచిన హిస్టరీ బీజింగ్ది. తనకున్న వీటో పవర్తో ఎందరో ఉగ్రవాదులను కాపాడింది. తీరా టీఆర్ఎఫ్ పై ఉగ్రముద్ర ప్రకటనకు వచ్చేసరికి రోడ్డు మార్చి మద్దతు తెలిపింది. అది కూడా తన ప్రత్యర్థి అని కూడా చూడకుండా అమెరికా నిర్ణయాన్ని సమర్థించడం పాకిస్తాన్ కు బిగ్ షాక్ గా మారింది. టీఆర్ఎఫ్ పై విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్ర సాధారణ నిర్ణయం కాదు. పూర్తిగా కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ను అంతం చేసే నిర్ణయం ఇది. అదెలాగో తెలియాలంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి తెలుసుకోవాలి. ప్యారిస్ కేంద్రంగా G7 దేశాలు, యూరప్ కమిషన్ కలిసి 1989లో దీన్ని ప్రారంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకి నిధులు వెళ్లకుండా కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టాయి. ఆ నిబంధనల అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం FATF విధి. ఫినాన్షియల్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో చేర్చిన దేశాలకు అంతర్జాతీయ సహాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధి కోసం కేటాయించకుండా ఉగ్రవాద కార్యకలాపాలకు వెచ్చించినట్లు తేలడంతో పాక్ ను 2018 జూన్లో FATF తన గ్రే లిస్ట్ లో పెట్టింది. ఈ కారణంగా పాకిస్తాన్ ఏటా $10 బిలియన్ మేర నష్టపోవాల్సి వచ్చింది. మన కరెన్సీలో చూస్తే ఈ నష్టం విలువ 75,000 కోట్లు. 2022 ఫిబ్రవరి నాటికి పాకిస్తాన్ మొత్తంగా 3 లక్షల కోట్లు నష్టపోయింది. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కు భారత్ ఎప్పుడూ ఫిర్యాదు చేసింది. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. అందుకు కారణం అమెరికా మద్దతుండడమే. కానీ ఇప్పుడు స్వయంగా అమెరికానే టీఆర్ఎఫ్ ను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించింది. పైగా పాకిస్తాన్ కు అండగా నిలిచే చైనా కూడా అమెరికా నిర్ణయాన్ని సమర్థించింది. కాబట్టి పాకిస్తాన్ ను మరోసారి FATF గ్రే లిస్ట్ లో చేర్చడం పెద్ద విషయం కాదు. ఒకవేళ పాకిస్తాన్ పై ఉగ్రదేశంగా FATF ముద్ర వేస్తే ఆ దేశానికి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించిన ఆర్థిక సాయం ప్యాకేజీలు నిలిచిపోయే ఛాన్స్ ఉంటుంది. భద్రతా మండలిలోనూ పాకిస్తాన్ పై భారత్ మరింత ఒత్తిడి పెంచేందుకు అవకాశం వస్తుంది. అసలే కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ను ఈ పరిణామాలు పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచిన చైనా ఎందుకు యూటర్న్ తీసుకున్నట్లు?
ఇంతకాలం పాకిస్తాన్ కు మద్దతు పలుకుతూ అమెరికాను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందన అయితే, రెండోది జైశంకర్ నేర్పిన దౌత్యం. టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థగా గుర్తించేలా అమెరికాతో చర్చలు జరపడమే కాక ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న జిన్పింగ్ సర్కార్ తీరును చైనాలోనే ఎండగట్టారు. పైగా ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో బీజింగ్ భారత్తో బలమైన సంబంధాలను కోరుకుంటోంది. పాకిస్తాన్ దాని ఉగ్ర కుట్రలను ఎండగట్టనంత వరకు భారత్తో స్నేహం సాధ్యం కాదని చైనాకు తెలుసు. అందుకే టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థగా గుర్తించడాన్ని సమర్థిస్తూ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఇది భారత్ సాధించిన దౌత్య విజయమని చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణలు అవసరం లేదు.